ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి మే నెల 2026 సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఒకటో వారం చాలా మంచి సుఖవంతమైన శుభవంతమైన ప్రయాణం. రెండవ వారం ఆపాతాళంలోకి మీరు పడిపోతున్నారు. ముఖ్యంగా భగవంతుని యొక్క కృపాకటాక్షాలు లేకుండా ఇంటిల్లిపాదితో మీరు కంటు తెచ్చుకునే అవకాశం. గర్భిణీ స్త్రీలు అత్త మీది కోపం దుత్త మీదలాగా మీరు టర్మినేట్ చేయించుకోవడం, అంటే గర్భస్రావం చేయించుకోవడం. ఏ మొదనష్టపు ఆలోచన ఇది? ఎవరి మీద కోపంతో ఎవరి మీద మీరు ఎవరిని ఆశ్రయించుకుంటారు? తర్వాత మీరు రెండవ సంతానానికి ఈ యొక్క పితృదోషం ఏర్పడుతుంది. ఎవరైతే కడుపులోని శిశువుని చంపేస్తున్నారో ఆ తర్వాత తరం వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అదే పితృదోషం కూడా. జాగ్రత్త. మీరు చేసేటువంటి తప్పుడు పని, ఆ తప్పు పని కప్పిపుచ్చుకోవడానికి వయసు తారతమ్యం లేకుండా గర్భం తెచ్చుకోవడం, దానివల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం, ఇది ప్రమాదంలో పడేస్తుంది. తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ కలాపాలు మునగడం, విద్యా నష్టాన్ని కొని తెచ్చుకోవడం, దౌర్భాగ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి దౌర్భాగ్యాలకు రండి. మరి ఏంటి వ్యాలి ఇవన్నీ? ఇట్లాంటి వాటిలో నెగిటివ్ ఉన్న వాటిని ఫలితాలు పాజిటివ్గా మార్చుకుంటే ఏం చేయాలి? తల్లిదండ్రులని పూజించండి, మౌనంగా ఉండండి, తక్కువగా తినండి, గొప్ప వ్యక్తులతో మాట్లాడండి, ఏదైనా దేవాలయానికి వెళ్ళి రోజు కాస్త ప్రశాంతంగా జపం చేయండి. మీ నచ్చిన దేవాలయానికి వెళ్ళి నచ్చిన దేవుణ్ణి జపం చేసుకోండి. ఎవరికైనా మంచినీళ్ళు దానంగా ఇవ్వండి, కాస్త కందిపప్పు దానంగా ఇవ్వండి, చెప్పులు దానంగా ఇవ్వండి. భగవద్గీతలో 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. రెండవ వారం మీకు బాగాలేదు. డబ్బుల విషయంలోనూ, వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, రాజకీయ రంగంలో జాగ్రత్తగా ఉండండి. అనవసర ఘర్షణ వాతావరణానికి వెళ్ళకండి. మళ్ళీ 3-4 వారాల్లో అద్భుతం, అమోఘం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, అనుకున్నట్టు ప్రతి పని పూర్తి చేసుకుంటారు. మీరు ప్రతి పనిలో మీకు ప్రయోజనాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొజలు, చేపల చెరువుల వారికి, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. మొక్కజొన్న పంటలు కానీ మిర్చి పంట బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. కూరగాయల వ్యాపారం కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా పండించే ప్రయత్నం చేయండి. దిగుబడి బాగా ఉంటుంది, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రికల్ లాభాలు, కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం, ఇంట్లో సందడి వాతావరణం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, తీర్థయాత్ర సేవన, మొక్కులు తీర్చుకునే అవకాశం కనబడుతోంది. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం. రెండవ వారంలో లంచాలు పుచ్చుకొని బయట పట్టుబడే వాళ్ళు ఉంటే 1, 3, 4 వారాల్లో అద్భుతమైన ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశం. మేబీ H1B వీసాలు లాటరీలో వస్తాయా లేదా ఆఫీస్ వాళ్ళ నుంచి వస్తాయా తెలియదు, కానీ అటువంటి స్థిరమైన వీసాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం. ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగాన్ని పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, అలాగే కుటుంబ సఖ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, మాతాపితుల సౌఖ్యం, పెద్దలు చెప్పిన మాట వినడం, తనల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, అనుకున్నటువంటి ప్రతి పనిలో పరిపూర్ణ విజయాన్ని సాధించడం, పట్టుదలతో సమస్తమైనటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కూడా మంచి ప్రశాంతమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేయొచ్చు. విదేశాల్లో, స్వదేశాల్లో కూడా నూతన గృహయోగం కూడా కనపడుతుంది. అద్భుతమైనటువంటి గృహ ప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మెయిన్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో మంచి లాభాలు. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి, ధైర్యము, స్థైర్యము, గొప్ప వ్యక్తిత్వము, దానగుణము, దైవగుణము మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లే అవకాశం. రెండో వారం మాత్రమే బాలేదు. ఆ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తూ ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి.
లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ఉంది. నూతన గృహయోగం కూడా పొందుకుంటారు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు సమస్తమైన ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.